హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్. ఈరోజు కృష్ణాష్టమి బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మా బుడ్డమ్మ గోపిక లాగైతే రెడీ చేశాను. ఇక్కడ ఆంటీ కీర్తన్ పాడతాడు, విన్నాక మా ఇంక ఇక్కడ ఆంటీ చక్కగా కీర్తన పాడారు. అందరూ సరదాగా కాసేపు కృష్ణనామం చెప్పారు. చాలా చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇండియాలో మనం ఎంతమందిని కావాలంటే అంతమందిని పిలుచుకోవచ్చు. కొంచెం మనం వేరే కంట్రీ ఏదున్నా సరే, కెనడా అనే కాదు, కొంచెం తెలుగు వాళ్ళు దొరకాలి. అందులో కీర్తన పాడే వాళ్ళు దొరికారు అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏముంది చెప్పండి. కృష్ణయ్య రాలేదు అంటే విగ్రహం తేలేకపోయాను అని చాలా ఫీల్ అయ్యాను నేను. నిన్నంతా కొంచెం మూడీగా అలా ఉన్నాను. కాకపోతే పూజ జరిగాక, ఈ పూజ అంతా జరిగే వరకు కొంత హ్యాపీ అయితే, పూజ అయ్యాక ఇంకా అసలు చెప్పలేనండి. లాస్ట్లో నిజంగా చిన్న కన్నయ్య వచ్చినట్టే చిన్న బాబుని కృష్ణుల్లాగా రెడీ చేసి తీసుకొచ్చారు. ఇంకా నేను పిల్లలందరూ ఈరోజు కన్నయ్యలే కదా, కృష్ణయ్య రాధమ్మల్లాగా అందరి పాదాలు చక్కగా కడిగి వాళ్ళకి బొట్టు పెట్టి ఇంకా కూర్చోబెట్టి వాళ్ళందరికీ అలా పెడుతుంటే నిజంగా ఆ రాధమ్మ గోపికలు కన్నయ్యలే తిన్నట్టు అనిపించింది. అంటే చిన్నప్పుడు మన కన్నయ్య అలాగే అల్లరి చేస్తూ ఉంటారు కదా, ఏంటి ఏదో పిచ్చి అని అనుకోకండి. అంటే ఏమంటారు, ఒకళ్ళ మీద మనకి ఇష్టం ఉంటే ఇలాగే మాట్లాడతామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా పిల్లలు అందరు చూడండి, మన తెలుగు పిల్లలే. ఇంకా దీంట్లో మనం అక్కడ ఉన్నప్పుడైతే కొంచెం పూజలు అంటే హిందూ పూజలు చేసే వాళ్ళే చేసుకోవాలి, కొంచెం క్రిస్టియన్స్ వాళ్ళు రారు అని అనుకుంటాం కదా. ఇక్కడ అలా లేదు. నేను ఇక్కడ చాలామంది దాంట్లో అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇది హ్యాపీ అనిపించింది. అంటే కొంతమంది ప్రసాదం తినం అలా అని అంటారు కదా, మేబీ తెలియదు ఎందుకనో, కానీ ఇక్కడైతే వాళ్ళు అలా ఉన్నా కూడా ప్రసాదం తింటారు, చక్కగా పూజలు అన్నిటికీ వస్తారు, చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మంచిగా మనం బొట్లు అవి పెడితే కూడా చక్కగా పెట్టించుకుంటారు. అదైతే చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళు ఇది కాదు వద్దు అని కూడా అస్సలు, అంటే మనం పెట్టేటప్పుడు కూడా అస్సలు అంటే అయ్యో తప్పదు అని పెట్టించుకుంటున్నాం అని కూడా ఉండరు. హ్యాపీగా అడిగి మరి పెట్టించుకుంటారు. ఇంకా ఇక్కడిగో ఈ బుడ్డమ్మ ఉంది కదా, ఈ తినైతే అసలు మామూలుగా కాదు. నిజంగా కన్నయ్య బుద్ధులన్నీ అంటే అల్లరిగా చేస్తారు అలాగా. ఇక్కడ నేను బియ్య పిండితో పాదాలు వేస్తే కృష్ణయ్య వచ్చాడా ఆంటీ అని అడుగుతుంది. అలా చాలా నవ్విస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలందరికీ ఇలా అయిపోయిన తర్వాత కాళ్ళది కడిగేసి చక్కగా అందరినీ లైన్లో కూర్చోబెట్టి మనకి కన్నయ్యకి ఏమేమి ఇష్టమో కొంతవరకు అయితే చేయగలిగానండి నేను. ఒక 5 రకాలు, ఎందుకంటే కొంచెం టైం లేదు, అప్పటికప్పుడు అనుకొని చేశాను. ఒక 5 రకాలు ఇలా పెట్టేసి వాళ్ళకి అడిగి పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ మెయిన్ రూల్ ఏంటంటే పిల్లలకి ఏదైనా సరే వాళ్ళని అడిగి చేయాలి, వాళ్ళకి ఇష్టం అవుతేనే చేయాలి. అది ఫుడ్ కూడా. అది ఒక్కొక్కసారి భలే నవ్వు వస్తుంది. ఇలా పెడుతుంటే ఆంటీ ఇందాక కీర్తన పాడారు కదా, ఆంటీ వేస్ట్ అయిపోతుందమ్మా, అంత కష్టపడి చేసావు కదా, వాళ్ళని అడిగి చిన్న చిన్న పీసెస్ పెట్టమని నవ్విస్తున్నారు. అక్కడ పాప కూర్చుంది కదా, పింక్ గాగ్రా వేసుకున్న పాప, తన సున్నుండలు చూసి తెలుగు మాట్లాడుతుంది, కాకపోతే పాపం కట్ చేసి మాట్లాడుతుంది. ఇవి ఏంటి అని చాలా జోగ్గా అన్నది పెడదాం అనుకున్నాను, కానీ నాకు వెనకాల పిల్లలందరూ వాయిస్ ఉందని ఇంకా నేను కట్ చేసేసాను. చూడండి, ఇంతకంటే హ్యాపీనెస్ ఏం కావాలి చెప్పండి. పిల్లలందరినీ కూర్చోబెట్టి వీళ్ళందరూ తిన్నాక మా ఆంటీలు బ్యాచ్ అయింది, కాసేపు జోకులు వేసుకున్నాము, కాసేపు మాట్లాడుకున్నాము. ఇదంతా అవుతుంది. ఇదంతా అయ్యేటప్పుడు నిజంగా ఏదో కన్నయ్యే వచ్చినట్టు చిన్న బాబుని, అదే నేను ఇంటి దగ్గర నుంచి విగ్రహం తీసుకురాలేదని పక్కన ఆంటీ వాళ్ళు బాబుకి 6 months
మంత్స్ అలా ఉంటాయి. పాపం ఎక్కడ ఎతికారో ఏమో తెలియదు కానీ సేమ్ మనకి కన్నయ్య ఎలా ఉంటాడో అలాగే అన్నీ వేసి రెడీ చేసి తీసుకొచ్చారు చక్కగా. అదైతే చాలా సంతోషం వేసింది. ఇంకా దానికంటే నేను చేసిన వంటలన్నీ వీళ్ళు తృప్తిగా ఇష్టంగా ఇంకా అడిగి మరీ పెట్టించుకొని తిన్నారు. అది బాగా అనిపించింది. పోన్లే ప్రతి వారం ప్రతి కృష్ణాష్టమికి హైదరాబాద్లో గోల్డెన్ టెంపుల్కి వెళ్తాం కదా, హరే కృష్ణ టెంపుల్కి. ఈ సంవత్సరం ఇలా చేసుకున్నాము. అంటే అంత రాకపోయినా తృప్తిగా అయితే అనిపించింది. ఇది కృష్ణాష్టమి వ్లాగ్. ఇంకా పిల్లలు మేము పొద్దుటి నుంచి కష్టపడితే ఈవినింగ్ వరకు ఈ మాత్రం చేయగలిగాము. చూశారు కదా, ఇంకా తిన్నాక వీళ్ళందరూ అల్లరి, వీళ్ళందరూ ఆటలు ఇంకా అందరికీ తెలిసిందే. ఇంక వాళ్ళందరూ ఆడుకున్నాక మేము కాసేపు కూర్చొని ఇంకా ఇది ఈ టైంలో చేసావు ఉంటారు కదా, ఇంకా మేము కొంచెం జోకులు వేసుకుంటూ అలా కూర్చున్నాము. ఇంక ఈరోజు కృష్ణాష్టమి అయితే ఈ విధంగా చేసుకున్నాం. ఇది పాప స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వీళ్ళకి వెళ్ళంగానే ఈ డ్రింక్ ఇచ్చారు, నో షుగర్ నో క్యాలరీ అని. వీళ్ళు తాగలేదు, నేను కొంచెం తాగి ఇంకా తాగలేక అక్కడ పెట్టేసి డస్ట్బిన్లో పడేయాలిగా, అందుకని పారవస్తున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వ్లాగ్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. ఇంకా మా బుడ్డ మాకు తాగమని నాకు కొంచెం ఇచ్చినా కూడా చూడండి అసలు ఎలా పారబోస్తుందో. పిల్లలు ఇలా ఉంటారు.